కొంతమందికి అర్థం కానిది ఏమిటంటే, ఎందుకు ఈ క్రైస్తవులు పాపులు 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 అనుకుంటారంటే, లేఖనంలో రాయబడింది మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపం, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుని చేతితో సృజించబడ్డాడు నేలమంటితో. ఎప్పుడైతే దైవ నియమాన్ని తప్పాడో, ఎప్పుడైతే పాపం చేశాడో, ఏదేనులో నుంచి పడ్డాడో దైవ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, ఆ దైవ రూపాన్ని పోగొట్టుకున్నాడు. క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా దైవత్వాన్ని శాంతం పోగొట్టుకున్నాడు. అందుకే వాక్యం అంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పోగొట్టుకున్నారు. అంటే జాతి, కుల, మత, వర్గ, పేద, ధనిక, ప్రాంత ఇట్లాంటివి ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పోగొట్టుకున్నారు.